శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నాహోము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నాహోము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని యొక్క గుణగుణాలలో దీర్ఘశాంతము కూడా ఒకటి. శాంతము అంటే సహించుకోవడం, దీర్ఘశాంతము అంటే ఎంతో కాలంగా ఆ బాధను భరించడం, వేరే వాళ్ళు చేసినటువంటి కీడును, గాయాలను, నిందలను, దూషలను వాటిని సనగకుండా సహించుకోవడమే దీర్ఘశాంతం. అవును, యేసుక్రీస్తు వారు సిలువల్లో మనము దీన్ని చూడగలుగుతాం. యేసుక్రీస్తుపై నిందలు మోపిన వారు, ఆయనను అవమానించిన వారు, కొరడాలతో కొట్టినటువంటి వారు సిలువను ఆయనపై మోపినప్పుడు ఆయన వాటన్నిటిని కూడా వారందరినీ సహించాడు, భరించాడు. ఇష్టపూర్తిగా ఆ సిలువను భారమును మోసి సిలువలో చిత్రహింస చేయడం దాన్ని బట్టి తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రియులారా. అవును, ఆయన రక్తమంతా కూడా విస్తారంగా కారిపోతున్నా కూడా దాని ద్వారా పాప నివృత్తి కలుగుతుంది అన్నటువంటి దీర్ఘశాంతంతో సమస్తము ఆయన సహించుకున్నాడు. అవును, దేవుడు శాంతమూర్తి. ఆయన త్వరగా కోపపడేవాడు కానే కాదు. ఆయన సొదొమ గొమొర్రా జనములు పాపం చేసినప్పుడు వారి విషయమై దీర్ఘకాలంగా వాటిని సహించుకున్నాడు. అయినా కూడా వారు మారకపోగా వారిని అగ్నితో దహించవలసి వచ్చినటువంటి సందర్భాన్ని ఆదికాండ 13:13 తెలుపుతుంది. దేవుడు దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు. ఆయన దీర్ఘశాంతం గలవాడు అన్నటువంటి మాటలో నిజమే. అయితే ఆయన కోపం మాత్రం క్షణమాత్రం ఉంటుంది, ఆయన దయ సదాకాలం ఉంటుంది. దేవుడు దీర్ఘశాంతంతో మనలను శిక్షించేదానికోసం ఇష్టపడేవాడు కాదు. ప్రజలు భయమును విడిచి పాపము చేయటం ద్వారా, దుష్కార్యములు చేయటం ద్వారా తన శిక్షను, తగినటువంటి శిక్షను వారికి అనుమతించాడు. మనుషులు భయమును వదిలి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో ఏం చేయమంటారు? ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. అందుకోసమే రేపటి దినంలో దేవుని మందిరానికి వెళ్ళి మనం చేసినటువంటి ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని ఆరాధించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.